ఎన్ని సార్ ఒక 15 సినిమాలు ఉంటుందా అసోసియేషన్ మీది? ఆయన కూడా అనుకోకుండా మధ్యలోనే ఇంకా చాలా పెద్ద కెరీర్ ఉంది కదా. బిగ్గెస్ట్ లాస్ అండి సినిమాకి లాస్, పర్సనల్గా నాకు లాస్. ఒక మంచి మిత్రుని పోగొట్టుకున్నా, మంచి సినిమాలు రాసే అవకాశం పోగొట్టుకున్నా. అంటే ఆయనది ఎలా ఉంటుంది సార్ వర్కింగ్ స్టైల్? జంజాల గారు చెప్పారు, గోల జంజాల గారు చెప్పారు, ఈ గారు వర్కింగ్ స్టైల్ ఉంటుంది గోల. ఎవడి గోల వాడదే అలాగా గోలేమో. మనిషి గంభీరంగా ఉండేవాడు, చూడటానికి కూర్చొని అందరితో మాట్లాడేటప్పుడు అట్లాగే ఉండేవాడు. మనిషిని చూడగానే పర్సనాలిటీ అందరూ ఇప్పుడు ఆర్టిస్టులు బ్రహ్మానంద గారు, కోట వీళ్ళందరూ జోకులేస్తూ ఎన్నిసార్లు మాట్లాడినా తను వాళ్ళంతా ఫ్రెండ్లీగా ఎంత మాట్లాడినా మిగిలిన డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం కొంచెం రెస్పెక్ట్గా భయంగా అందరూ ఉంటుండేవాళ్ళు. అని ఏదో జోకులు వేసుకుంటూనే ఉండేవాళ్ళు, ఏదో ఒకటి అంటూ. అంత ఇదిలో ఉన్నా, టెన్షన్లో ఉన్నా, ఆయన ఎంత టెన్షన్లో ఉన్నా నేను లొకేషన్కి వెళ్ళగా నన్ను చూసి నవ్వేవాడు, ఏంటి ఇట్టొచ్చా అనేవాడు. ఆయన తీసుకెళ్ళాడు లొకేషన్కి ఎప్పుడు? మిమ్మల్ని తీసుకెళ్ళాడు. నేపాల్ బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళాడు నన్ను. నేపాలా? అక్కడ ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో వెళ్ళాలి, షూటింగ్ జరుగుతుంది. అక్కడ వేరే కథకి నన్ను డిస్కషన్ తీసుకెళ్ళాడు. వీలైతే దీని కూడా అన్న ఒక చిన్న మాట సాయం చేయొద్దు కానీ తోడుంది కానీ రమ్మన్నాడు. నేను రానన్నా, వచ్చినా రానని చెప్పా. ఎందుకంత అంటే నాకు వేరే దేశం వెళ్ళలేను నేను. అంటే రావయ్యా నువ్వు వస్తావా రావా అని 2 రోజులు బెదిరించాడు. సరే అని చెప్పి వెళ్ళా. హ్యాపీ. అక్కడికి వెళ్ళి నేపాల్ చూపెట్టాడు, హిమాలయ పర్వతాలు చూపెట్టాడు, ప్రేమగా చూసుకున్నాడు అక్కడ. అంత నేపాల్ అంతా తిరిగాను. నేపాల్లో ఎలా ఉంటుంది అది ఒక మెమరీ కదా. అవును, క్యూరియాసిటీ కదా. ఎన్నో జోకులు వేసుకునేవాళ్ళం, జాగ్రత్తగా తిరిగి అనేవాడు. అమ్మాయిలతో టచ్ పెట్టుకోబాక, వాళ్ళు ఇక్కడ ఏదో ఆచారాలు ఉన్నాయట. ఎవరో నేపాల్ అమ్మాయి వచ్చి పలకరించి ఏదో మాట్లాడి వెళ్తుంటే, ఏంటి అమ్మాయితో మాట్లాడుతుంది, నీకేమొచ్చు నేపాలి అన్నాడు. ఏదో అడిగింది, నాకు తెలియదని చెప్పానన్న. జాగ్రత్త, ఇక్కడ ఆచార ప్రకారం ఇచ్చి పెళ్లి చేస్తారు, మన సినిమాలో అదే కథ, అది నిజం చెప్తాడంటే. తర్వాత కొన్నాళ్ళు, ఒక వారం తర్వాత ఆయన ఒక మాట్లాడుతున్నాడు ఒక అమ్మాయితో, మీరేం మాట్లాడుతున్నారు? మీరు అది చెప్తే మాట్లాడడం మానేశారు? లేదు, నేను మాట్లాడడం మానేయటం కాదు, కొంచెం టెన్షన్ పడ్డా. తను మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళి పక్కన నిలబడ్డా, నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరేంటి? ఓకే ఒకళ్ళు అది మామూలు అనుబంధం కాదు ఒక్కొక్కరికి. కదిలిస్తే చలపతిరావు గారు బాగా చెప్పేవాళ్ళు ఆయన గురించి. చలపతిరావు గారితో కొంత ట్రావెల్ ఉంది నాకు. కలిసినప్పుడల్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ గురించి మాట్లాడుతుండేవాళ్ళు సరదాగా. బాగా అంత సీరియస్ మూడ్లో ఉన్నా, నేను ఒకసారి సీరియస్ మూడ్లో ఉన్నప్పుడు వెళ్ళి కూర్చున్నా. ఒక నిమిషం ఏదో రాసుకుంటే ట్యాచ్ చేస్తూ మొహట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు అంత సీరియస్ ఫేస్ అవసరమా అన్న. అందంగానే ఉంటారుగా, నవ్వితే అన్న. అప్పుడు నవ్వాడు, నువ్వు దూరంగా వెళ్ళాడు. నాకు నీ మీద కోపం కొంచెం, నువ్వు దూరంగా వెళ్ళాడు. ఏం చేశారు అంత కోపం వచ్చింది? ఏం లేదు, ఒక రోజు రాలే అంతే. రాలేదా? ఒకసారి నేను సీన్స్ ఇచ్చా, సీన్స్ అర్జెంట్ అన్నాడు, ఇచ్చా. సరే అని ఇచ్చిన తర్వాత మరో రోజు చదవాలి ఆయన. లొకేషన్కి వెళ్ళా, సీన్స్ చదివారా అన్న. ఏం చెప్పాలో తెలియక, పర్వాలే బాగానే రాశాను. చదివితే తెలిసేది, ఎలా రాశాను అన్నా. ఎమ్మడే నవ్వాడు. అంటే చదవలేదు, మీరు చదివేశారు ఆయన్ని. అంటే తెలుసు నేనేం మాట్లాడుతాను తనకి తెలుసు, తనేం మాట్లాడతాడో నాకు తెలుసు. అదే అంటే ఒక లింక్లో ఉండేది, డైరెక్టర్ రైటర్ అనేటట్టు ఉండేది కదా. అవును, ఓన్లీ మూడ్ అంతే. అప్పుడే బాగా పడిపోయి ఈ పంచులు ఎదురు పడితే గోలే. ఓకే.